గేట్లకెళ్ళి జెప్ప లోపటికి పోతాంటే ఏయ్ ఎవరు నువ్వు చెల్లట్ నడువు అని నూకేస్తారు సెక్యూరిటోళ్ళు. కాకిరి బీకిరి బొరితే ఎత్తుకపోయి బండ్లెక్కించి స్టేషన్కి పట్టుకపోతారు. ఆవు మరి అసెంబ్లీ అంటే దానికో లెక్క ఉంటుంది. పబ్లిక్ పాయిరంతో గెలిపించుకున్న వాళ్ళకే లోపట కూసునే ఛాన్సు. అందులో కూసోవాలే లేచి అధ్యక్ష అని మాట్లాడాలని బొచ్చెడు మంది ఏండ్ల కమాన మీటింగ్ చేస్తుంటారు. పబ్లిక్ తిప్పలు ఏమున్నా మాట్లాడి సర్కార్ను నిలదీసే జాగా అదే. మరి గాడికి పోకుండా గీసారేంది క్లబ్ అనుకుంటా గిట్ల చేస్తాడు. అసెంబ్లీల కాంగ్రెస్, ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్, చట్టసభల చర్చ చేద్దాం రాని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అసెంబ్లీకి రానని ప్రతిపక్షం పార్టీ ఎమ్మెల్యే గారు. పబ్లిక్ ఓట్లేసి తోలింది అసెంబ్లీకి పోయి మాట్లాడమనే గాని ప్రెస్ క్లబ్ కు కాదు కదా. మరి ఏడ మాట్లాడనో గాడికి పోకుండా ఈడుకొచ్చి కూకున్నాడు పరాకత్తిగా. పక్కకు సీఎం సార్ కో సీటు కూడా వేసేయండు. నీతోటి చర్చలేంది, నీతోటి మాట్లాడేంది, పాత ముఖ్యమంత్రి గారు వస్తే మా ముఖ్యమంత్రి గారు వస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా మునుమ అందుకున్నారు. శాసనసభలోనే తేల్చుకుందాం రండి అని అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎవల ఏలు వల్ల రైతులకు ఎక్కువ ఫాయిదా అయిందో అసెంబ్లీలో చర్చ చేద్దాము, దమ్ముంటే రావాలని కేసీఆర్ గారికి మొన్న సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి సారు. లేలే మా నాయన ఫామ్ హౌస్ లో ఉంటాడు, నేను కూడా అసెంబ్లీకి రానని హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ బుక్ చేసుకున్నాడు పైసలు కట్టి. నీ లెవెల్ కు మేము చాలు, నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా. నీ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రా. ఎందుకు బజార్లలో తిరిగి పిచ్చి కుక్క లెక్క మురుగుతున్నావు నాయనను? మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నా. నువ్వు సెకండ్ బెంచ్ లీడర్వే, నేను సెకండ్ బెంచ్ లీడర్ని. మన ఇద్దరం తెలుసుకుందాం. అవు మరి కొత్త సీఎం పాత సీఎంలది ఒక లెవెల్ అయితే కడమోళ్ళది రెండో లెవెల్. రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయి తెలంగాణకు రావాల్సినవి కావాల్సినవి సెంటర్ వాళ్ళని అడుగుడిచ్చిపెట్టి వీళ్ళ లెక్కన ఇక్కడికొచ్చి కూకొని పోయేది ఉండనేమో. మరి ప్రజాస్వామ్యంలో శాసనసభ దేవాలయము, ఎన్నికైన శాసనసభ్యుడిగా దాన్ని ఉపయోగించుకొని రమ్మని కోరుతా ఉన్నాం. అంటే కోపం గాని అసెంబ్లీ ఉన్నదే పబ్లిక్ తిప్పల మీద చర్చలు చేస్తాను కాయే. ఆడికి పోకుండా నడిమిట్లా ఏడేడనో కూకుంటే ఎట్లనే రామన్నా. పైసలు కట్టి ఈడ ఎవరైనా మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. అదే అసెంబ్లీలో అయితే దానికో లెక్క ఉంటది, మాట్లాడింది రికార్డ్ అవుతుంది, మళ్ళా బత్త కూడా వస్తుంది. మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. పనికిరాని సామెతలు చెప్పుకుంటా తాడి చెట్లు ఎక్కే బొంతలు ఎక్కే ముచ్చడి చెప్తేనే మైకులు కట్ చేస్తారు. పవర్ పోయినాక పెద్ద మనిషి అసెంబ్లీ ముఖాన్నే చూస్తలేడు. ఇప్పుడు రామన్న కూడా రాను అనబట్టే. గౌరవ ఎమ్మెల్యేలంతా బయటనే చర్చలు చేద్దామంటే ఇక చట్టసభలు తేనుకున్నట్టు మీకు పదవులు ఎందుకు, నెలకు 2.5 లక్షల జీతం ఎందుకు? ఇక రేపు బడ్జెట్ అసెంబ్లీలో పెట్టుడేంది అంటారేమో. పో రాత్రి ఏ క్లబ్ లో 2-3 వేసుకున్నావో పొద్దున్నే ప్రెస్ క్లబ్కి వచ్చినావు. మీ నాయన అలసిపోయిండు, వీలైనంత ఒలుసుకుంటూ తెలంగాణను